ఒక మోటార్ సైకిల్ రైడర్ ముందున్న డివైడర్ మధ్య గ్యాప్ను సమీపిస్తున్న తన లేన్ యొక్క ఎడమవైపు ఆగి ఉన్న ఆటో రిక్షాను ఓవర్టేక్ చేయబోతున్నాడు. యాక్సిడెంట్కి కారణమయ్యే సంభావ్య ప్రమాదాలను మీరు గుర్తించగలరా? స్పష్టంగా గుర్తించబడిన ప్రమాదాలు: 1. కూడలిలోని గ్యాప్లో నుండి కారు కుడివైపు కదులుతోంది. 2. ఆటో రిక్షా కుడివైపుకు వెళ్లవచ్చు. 3. ఆసుపత్రి గేటు దగ్గర పాదచారుల కదలిక. 4. అంబులెన్స్ వెనక్కి రావచ్చు. 5. అంబులెన్స్కు కొంచెం ముందుగా ఆసుపత్రి అవుట్డోర్ నుండి ఏదైనా వాహనం రావచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. దాదాపుగా ఒక ప్రమాదం జరగబోతోంది. ఈ విషయంలో ఏం తప్పు జరిగిందో ఇప్పుడు చూద్దాం. బహుళ ప్రమాదాలున్న డివైడర్ గ్యాప్ని రైడర్ సమీపిస్తాడు. కూడలిలోని గ్యాప్ నుండి ఒక కారు కుడివైపుకు తిరుగుతోంది. ఆటో రిక్షా కదలకుండా ఉంటుంది, కానీ ఏ క్షణంలోనైనా కదలవచ్చు. హాస్పిటల్ గేట్ దగ్గర పాదచారుల కదలిక ఉంది. అంబులెన్స్ వెనక్కి తిరగడం ప్రారంభిస్తుంది. రైడర్ ఈ వాహనాల్లో దేనితోనైనా ఢీకొనే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు సురక్షితంగా ఎలా నావిగేట్ చేయాలో చూద్దాం. ఆగిపోయిన ఏదైనా వాహనాన్ని సమీపించేటప్పుడు ఎల్లప్పుడూ వేగాన్ని తగ్గించి సురక్షితమైన దూరం పాటించండి. రోడ్డు పక్కన ఏదైనా అడ్డంకి కారణంగా మీ దృష్టికి ఆటంకం కలిగినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండండి. లేన్ మార్చేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి మరియు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే ఓవర్టేక్ చేయండి. ప్రాణానికి విలువ ఇవ్వండి. సురక్షితంగా ప్రయాణించండి.